హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాబాయ్ రాధిక. ఈరోజు వీడియోలో కాటన్ కోటా శారీస్ చూడబోతున్నామండి. ప్యూర్ కాటన్ కోటా, జెరీ కోటా స్టైల్లో ఇంతకు ముందు 2 టైమ్స్ తెచ్చాము. 2 టైమ్స్ కూడా చాలామంది మిస్ అయ్యారు, ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ దొరకట్లేదు. ఇవి డిమాండ్ ఏమో ఎక్కువ ఉంటుంది. ఒకసారి ఏమో సెట్గా ఒకరే తీసేసుకున్నారు, అలా అవుతుంది. తర్వాత ఒకటి అరా దొరుకుతున్నప్పుడు అడిగిన వాళ్ళకి సింగిల్స్గా తెప్పించి ఇచ్చాను, కానీ మళ్ళీ చాలా రోజుల తర్వాత కొంచెం స్టాక్ దొరికింది. కలర్స్ అయితే చాలా బాగున్నాయండి, ఎప్పట్లాగానే మంచి కలర్స్ వచ్చాయి. 1 బై 1 చూసాను. ఈ కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్ అండి. జనరల్గా కోటాస్లో ఏంటంటే కొన్ని కలర్సే రిపీట్ అవుతూ ఉంటాయి. ఏ ఫ్యాబ్రిక్ అయినా కూడా కొన్ని కలర్స్ రెగ్యులర్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మిక్స్ కోటాలో చూడండి, అన్ని పేస్టల్ కలర్స్ వస్తాయి. అలాగే జెరీ కోటాల్లో వచ్చే షేడ్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇలా కాటన్ కోటాలో వచ్చే షేడ్స్లో కూడా ఈ కలర్ డిఫరెంట్గా ఈ మధ్య వస్తుంది. ఈ శారీస్కి మంచి డిమాండ్ రావడానికి కారణం ఏంటంటే అండి, చాలా క్లాసీ లుక్ ఉన్నాయి. చక్కగా చీరలు అయితే ప్లెజెంట్గా అనిపిస్తున్నాయి చూడగానే. ఎక్కడ హంగామా అనేది లేకుండా చాలా డీసెంట్గా అందంగా ఉన్నాయి. దానివల్ల అనుకుంటా మంచి డిమాండ్ వచ్చింది. శారీ అంతా కూడా గోల్డ్ జరీ మోటివ్స్ ఉంటాయండి. మధ్యలో వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ థ్రెడ్ వీవ్ ఉంటుంది. అలాగే బోర్డర్ వచ్చేటప్పటికి కడ్డీ బోర్డర్ లాగా కాకుండా కొంచెం వీవింగ్ బోర్డరు టెంపుల్ స్టైల్లో ఉంటుందండి. ఇది పళ్ళు. ఈ వీవింగ్ మనకి ఈ ప్యాటర్న్లో తప్ప ఇంతకు ముందు చూడలేదు. లాస్ట్ ఇయర్ మనం బనారస్ బోర్డర్వి అవి చేసాం, కానీ ఈ ఇయర్ ఇది వచ్చింది. కాకపోతే ఎక్కువ స్టాక్ మాత్రం దొరకటం లేదు. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. శారీ అంతా మాత్రం ఇదే విధంగా ఉంటుంది. పింక్ కలర్ అండి, రాణి పింక్ అలా కాకుండా బీట్రూట్ జ్యూస్ ఉంటుంది కదా, అలాంటి పింక్ కలర్ అండి. అంటే రెగ్యులర్గా వచ్చే రాణి పింక్, మెజంతా పింక్ అలా కాదు. ఇది కూడా షేడ్ బాగుంది. ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుందండి. ఈ శారీకి కూడా థ్రెడ్ వీవ్ ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లోనే వచ్చింది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్, అలాగే వీవింగ్ బోర్డర్ వస్తుంది. బోర్డర్ కూడా అండి దాదాపు 2 ఇంచెస్ పైన ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇదిగోండి లోపల వైపు. నిన్న ఒక కామెంట్ పెట్టారండి, శారీ ఓన్లీ పళ్ళు సైడే చూపిస్తున్నారు, లోపల వైపు చూపించట్లేదు అని. జెరీ కోటాకి ఏ శారీ అయినా స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు సేమ్ ఉందంటే అది ఒక సైడే చూపిస్తామండి. లోపల ఈ ఎంబ్రాయిడరీ కానీ లేదంటే ఇలా బుటాలు కానీ ప్రింట్ కానీ ఏదైనా తక్కువ ఉండటం, హాఫ్ వరకు ఉండటం అలాంటిది ఏదైనా ఉంటే రెండో వైపు కూడా చూపిస్తాం. ఇది వచ్చేసి బ్లౌజ్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటేలాగా ఉన్నాయి. ఎక్కువసేపు చూపించట్లేదండి, ఎందుకంటే మీకు మాకు కూడా టైం వేస్ట్, వీడియో లెంగ్తీ అయిపోతుంది, అందుకని చూపించట్లేదు. కలర్ అండి, సేమ్ ప్యాటర్న్లో ఉంటుంది. చాలా బాగుంది. ఇది కూడా అది రెడ్ అండ్ పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లోనే థ్రెడ్ వీవ్. మిగిలిందంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. కలర్ ఒక్కటే మారుతుందండి. వీటికి బూటాలు కానీ బోర్డర్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటున్నాయి, ఒక్క కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది. వైలెట్ కలర్ అండి, యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది మిగిలిందంతా కూడా. ఈ చీరలకైతే లాస్ట్ టైము ఏప్రిల్లో అనుకుంటా మనం ఫస్ట్ వీడియో చేసినప్పుడు చాలామంది 20 days అట్లా అమౌంట్ పే చేసి ప్రీ బుకింగ్ కోసం వెయిట్ చేశారండి. అలా కూడా తెప్పించి ఇచ్చాము. అప్పుడు నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఆ విషయం, ఎందుకంటే చాలామంది ఎదురు చూసి చెప్పిన టైం దాటిపోయి నాకు కూడా 10 రోజులు పట్టింది చీరలు రావడానికి. ఎంత బాగుందో చూడండి కలరు. గాజు అనే బ్లూ అండి, అంటే పీకాక్ బ్లూలో కొంచెం డార్క్ కలరు. ఇది కూడా భలే ఉంది కలరు. ఈ కలర్ డార్క్ ఉన్న కొద్దీ కూడా బుటాలు ఇంకా బాగా కనిపిస్తున్నాయండి. ఉండి లేనట్టు కనపడాలి అలా అనుకునే వాళ్ళేమో మీడియం కలర్స్లో చూడొచ్చు, కానీ ఇవి రావడం మాత్రం అన్నీ ఇలా డార్క్ కలర్స్ చక్కగా మంచి లుక్ ఉన్నాయే వచ్చాయి. పేస్టల్ కలర్స్ కానీ లైట్ కలర్స్ కానీ అసలు రాలేదండి ఇందులో. లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు త్వరగా తీసుకోండి. నాకు మళ్ళీ దొరకటం కూడా చాలా తక్కువ చీరలు దొరికాయి. ఇందులో అన్ని కలర్స్ రిపీటెడ్ కూడా లేవు. కొన్ని కలర్సే 2 or 3 pieces అట్లా ఉన్నాయి. మిగిలినవన్నీ ఉన్న 5లో ఒక 3 కలర్స్ అనుకుంటా డబుల్ ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా సింగిల్ ఉన్నాయి. చూడండి, కావాల్సిన వాళ్ళు త్వరగా తీసుకోండి. నాకు చాలా నచ్చాయి ఈ చీరలు, మీ అందరికి కూడా బాగా నచ్చాయి కాబట్టి ఇంత డిమాండ్ వచ్చింది. మరిన్ని బ్యూటిఫుల్ ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పు ప్లీజ్. ఫిక్స్డ్ ప్రైస్ అండి. మన దగ్గర నిజంగా వీడియోలో చెప్తే
కరెక్ట్గా కొనుక్కునే వాళ్ళు హర్ట్ అవుతారేమోనని నేను ఈ విషయం మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. కానీ మన ఏదో అంటారు చూడండి, మన ఓర్పుకు పరీక్ష అని, అలా ఉన్నారు జనాలు. జరీకోటా చీరలు చాలామంది బయట కన్నా మన దగ్గర తక్కువ ప్రైస్ ఉన్నాయి. నా మీద వీవర్స్కి కంప్లైంట్లు కూడా వెళ్ళినాయి. వాళ్ళని వీడియోలో రేట్ చెప్పొద్దని చెప్పండి, స్క్రీన్ పైన రేట్ వేయొద్దని చెప్పండి, వాళ్ళ వల్ల మా బిజినెస్ దెబ్బ, వాళ్ళకి సప్లై చేయొద్దు అనే దగ్గరకు వెళ్ళారు జనాలు. అయినా కూడా మా ఏనాటి నుంచో మాకు సప్లై చేస్తున్నారు కాబట్టి మా మీద ఉన్న రెస్పెక్ట్తో రిక్వెస్ట్ చేశారు దీది రేట్ వేయొద్దని. అది నేను చేయకుండా ఉండలేను. స్క్రీన్ పైన రేట్ ఉంటుంది, వాళ్ళు తెచ్చిన స్క్రీన్ షాట్లోనే రేట్ ఉంటుంది, అయినా కూడా ప్రైస్ ప్లీజ్ అని నన్ను అడుగుతున్నారు. మన కష్టార్జితం పెట్టి మనం ఒక చీర అయినా వస్తువైనా కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా గమనించుకోవాలండి. రేటు స్క్రీన్ పైన ఉన్నా కూడా నన్ను అడుగుతున్నారు వచ్చి. అట్లాంటిది రేటు వేయకపోతే ఇంకా నాకు 24 గంటలు రేట్లు చెప్పడం సరిపోతుంది. అందుకని నేను అలా చెయ్యను. మీరు ఇష్టమైతే సప్లై చేయండి, లేకపోతే లేదని చెప్పాను. అలా జరిగింది. అట్లాంటిది నా రేట్లు ఎంత తక్కువ ఉన్నాయంటే, నిన్న ఒక మేడం విజయవాడ నుంచి కాల్ చేసి, మీ రేట్లు వీవర్స్ కొన్ని చోట్ల వీవర్స్ ఇచ్చే రేట్ల కన్నా తక్కువ ఉన్నాయి, మీరు జెన్యునేనా అంటే డబ్బులు కట్టించుకొని చీర పంపించరా అన్నట్టుగా. మరి ఆవిడ డబ్బులు ఆవిడ కొనుక్కునేటప్పుడు అడగడంలో తప్పే లేదు. ఎందుకంటే ఇంత తక్కువగా ఎలా ఇస్తున్నారు అని ఎవరికైనా కూడా డౌట్ వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆ మేడం అడిగితే మేము అదే చెప్పాం. మీరు ఎక్కడండి అంటే విజయవాడ అన్నారు. ఓకే అండి, హైదరాబాద్లో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటారు కదా, మీకు నచ్చిన చీరలు వాళ్ళ ఫోటోలు పెడితే డైరెక్ట్ వాళ్ళు మా ఇంటికి వచ్చి చూసి, క్వాలిటీ చూసి, చీరలు చూసి నాకు ఇక్కడ అమౌంట్ ఇచ్చి తీసుకెళ్ళమని చెప్పండి, మాకు ఏం అభ్యంతరం లేదని చెప్పాం. ఎందుకంటే 10,000 20,000 కట్టిన తర్వాత పంపకపోతే ఆవిడ అదే చెప్పారు, ఆన్లైన్లో చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయండి అని. కాబట్టి భయపడ్డారు, అందులో తప్పేం లేదు. అలా కాకుండా అన్నీ తెలిసి కూడా వచ్చి అట్లీస్ట్ 10% అన్న డిస్కౌంట్ ఇవ్వరా? 10% నా ప్రాఫిటే లేదండి, నేను ఎలా డిస్కౌంట్ ఇస్తాను? అసలు డిస్కౌంట్ వీడియోస్ అనేవి సేల్ వీడియోస్ అని పర్టికులర్గా చేస్తున్నాం మనం. మిగిలిన వాటిలో ఏవైతే ఉన్నాయో ఈవెన్ ఇక్కడ చూడండి 2299 ఉంది కదా, 2290 వేసినా నేను ఒప్పుకోను. ఎందుకంటే మార్కెట్ కన్నా 99% స్టాక్ నా దగ్గర తక్కువ రేట్లో ఉంటుంది. నేను 10 రకాల చీరలు అమ్మానంటే 9 చీరలు నా దగ్గర తక్కువ ఉంటాయి, 10ది కూడా తక్కువే ఉంటుంది. కాకపోతే 100% అని నేను చెప్పను. అలాంటప్పుడు కూడా ఇంకా డిస్కౌంట్లు, ఇంకా బేరాలు అడుగుతూ ఉంటే అసలు మేము బిజినెస్ ఎట్లా చేయాలి చెప్పండి? పైగా షిప్పింగ్ ఫ్రీ ఇస్తున్నా నేను ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా. కొన్ని మెట్రో సిటీస్కి అయితే కేజీకి 150-200 కూడా పడుతుంది నాకు, అయినా కూడా నేను ఫ్రీ ఇస్తున్నా. 80% ఆఫ్ ద కస్టమర్స్ మంచిగానే కొనుక్కుంటారు, కొత్త వాళ్ళైనా పాత కస్టమర్స్ అయినా. ఒక 20% మెంబర్స్ కొత్త వాళ్ళు పాత వాళ్ళు మిక్స్ ఇలా ఇబ్బంది పెడుతున్నారు. రెండోది ఏంటంటే అవైలబిలిటీ అడగటం, తర్వాత మనసు మార్చుకొని తిరిగి సమాధానం కూడా చెప్పకపోవడం. మీకు అలాంటి మనసు మార్చుకునే ఇదే ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని అరగంట ఆగండి. ఆ చీర మీకు కావాలంటేనే వచ్చి అవైలబిలిటీకి పెట్టండి. మాకు పెట్టి మేమేదో పనిలో ఉంటే మళ్ళీ మేము టైం తీసుకుని వచ్చి అవైలబిలిటీ చెప్పి, లేదా వీవర్ దగ్గరదైతే వాళ్ళని వెంటపడి అడిగి మళ్ళీ మేము వచ్చి మీకు చెప్తే తిరిగి సమాధానం కూడా చెప్పట్లేదు. ఇలాంటివి అవాయిడ్ చేయండి. ఎందుకంటే అందరూ బిజీగానే ఉంటారు, ఎవరి వర్క్ వాళ్ళకు ఉంటుంది. అందుకనే టైంని రెస్పెక్ట్ చేసి నిజంగా మీకు ఆ చీర అవసరం ఉంటేనే, మీ మనసుకి రేటు, డిజైన్, రంగు అన్నీ నచ్చితేనే వచ్చి అవైలబిలిటీ అడగండి. ఏమవుతుంది అంటున్నారండి, ఇలా అడగొద్దు. ఇది మా సైడ్ నుంచి డిమాండ్ కాదు, రిక్వెస్ట్ మాత్రమే. అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు, కోపం తెచ్చుకునే వాళ్ళు కోపం తెచ్చుకుంటారు. అడిగితే ఏమవుతుంది అనే వాళ్ళ గురించి ఇక మేమైతే పట్టించుకోవట్లేదు. వాళ్ళకి నెక్స్ట్ టైం ఆన్సర్ ఇవ్వడం కూడా వదిలేస్తున్నాం. మళ్ళీ వాళ్ళే అడుగుతున్నారు ఎందుకు ఆన్సర్ చెప్పట్లేదు అని. ఇలా జరుగుతున్నాయండి. ఈ విషయాలన్నీ మాట్లాడొద్దు వీడియోలో అనుకుంటే మాత్రం నా సహనానికి పరీక్షలాగా ప్రతిరోజు ఇదే పని అవుతుంది. మేము పొద్దున 5 గంటల నుంచి రాత్రి 11 వరకు ఎవరు మెసేజ్ చేసిన రిప్లై ఇస్తూనే ఉంటాం. ఇలాంటి రాత్రి అయితే పడుకున్న తర్వాత జస్ట్ నిద్రపట్టే టైంలో ఫోన్ వాట్సాప్ సౌండ్ వచ్చింది. రోజు 9 o'clock ఆటోమేటిక్గా అది స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయేలాగా ఉంటుంది. రాత్రి నేను మళ్ళీ ఆన్ చేశాను పడుకునే ముందు ఒకసారి చూద్దామని. చూసి నేను మళ్ళీ సైలెంట్లో పెట్టడం మర్చిపోయి వెళ్ళిపోయి పడుకున్నాక మోగితే వచ్చి చూస్తే దాదాపు 1 రోజుల కిందట అడిగి కొనని వాళ్ళు మళ్ళీ వచ్చి మెసేజ్ చేశారు. ఇలా చూడండి ఎంత డిస్టర్బెన్స్గా ఉంటుందో, మాకు ఎంత టైం వేస్ట్ అవుతుంది. దాని గురించి మిగిలిన వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను ఇవి చెప్పట్లేదు, కానీ చెప్పక తప్పని పరిస్థితి వచ్చింది. త్వరలో ఒక వీడియో చేస్తాం. అడిగి కొనని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరివి కూడా స్క్రీన్ షాట్స్ తీసి అసలు ఏం జరుగుతుంది అనేది వాయిస్ ఓవర్తో నేను మీకు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా మాటికి మిమ్మల్ని అందరినీ డిస్టర్బ్ చేసే పని లేకుండా.